be, I just wanna be you. Hello. My God. నీపేవీలు కూడా అడుగుతుండే ఇందాక. నీపేవి అడుగుతున్నాడు. అదా అందరికి కావాలి, ఖచ్చితంగా కావాలన్నా. ఈరోజు ఇప్పుడు చేయి, నైట్ పెడదాం. సరే ఈ మ్యాచ్లు చేయి. ఫ్యాన్ ఎట్లా వేంద్రు ఒకటి కూడా కనీసం పెట్టిన నా ఛానల్లో అప్పుడు చెప్పిన రోజు ఒక 6 కంటిన్యూస్గా చేసిన. ఒక్కటి కూడా ఏం చెప్పలేదు నాకు. మంచిగా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేసినా ఏం చెప్పలేదు. అలా తీసుకో చెప్పలే అవే ఓలాకి చెప్తలేడు. నేను మస్తు బిహేవియర్ పెట్టినా, నాకైతే ఎక్కడ కూడా చెప్పలే. ఏమో ఇప్పుడు చెక్ చేస్తా అంటుండు, ఒకటే సాగు కొడుతుండు. ఆల్రెడీ 2 ఇంకో 2 పెడతా. అదే నైట్ మాట్లాడతా అన్నాడు, అన్నీ చూసి నైట్ లేదంటే రేపు మాట్లాడతా అన్నాడు. నేను మనకి పిఓఐ డిస్కౌంట్లో ఒకసారి చూపిస్తా గబ్బరా చూపించు. వస్తుంది టీం జోకర్ రైట్ లో సోలో కనిపిస్తుంది. రైట్ లో సోలో కాదు, లెఫ్ట్ లో కూడా జోకర్ దగ్గర ముగ్గురు ఉన్నారు. కానీ నా కింద ఒకడు, నా రైట్ ఒకడు, స్ప్లిట్ ఉన్నారు మొత్తం. పైన ఒకడు, ముగ్గురు. నలుగురు సేమ్ షాపే వస్తుంది కూడా. నేను సింగిల్ లోడ్ వెళ్ళిపోతా, మీరు చూసుకొని షాప్ వస్తారు. బాగుంది దిగుతున్నా, నాతోనే అదే దిగుతున్నా. నేను కూడా అదే దిగుతున్నా. షాప్ కి ఒక్కడే వచ్చిండు. షాప్ కి ఒక్కడే వచ్చిండు మీ దగ్గర షాప్ కి. ముగ్గురు ఉన్నారా? నానైతే ఒక్కడనే చూసిన. 2 ఫుట్లు వస్తుంది. నేడు చూడు, ఏదో గన్నీ కదా బాడుగుద్దా కనలేదా? నా పైన ఇద్దరు మీద మీద ఉన్నాడా? నేడు ఉంది చూసుకో మీ దగ్గర. అర్థం నాకు అక్కడ అంటాడు. క్యాంపేస్తున్నా కింద. మీ పొజిషన్ తెలుసా? తెలియదు, నాకు తెలియదు. రైట్కి వస్తుంది. ఇంకో ఏడు తెలియదు మనకు. ముగ్గురు ఉన్నారు. నేను కూడా షాప్కి వస్తాను. వస్తున్నాయి. రైట్కి వస్తారు. ఒకడు ఇందులో ఉన్నాడు కదా ఇంట్లో కూడా. స్కాడాస్ పోయిండు. స్కాడాస్కి వచ్చిండు. నేను బిల్డింగ్ లూట్ వేసుకున్నాను. నేడేస్తారు. నేను పక్కకు వచ్చేసిన, మిడిల్కి వస్తాను నేను. ఇల్లు ఎక్కండి కదా. దగ్గర ఏం కానీ ఎట్రా పంపు ఉంది రే, కొడతావు కొన్ని కొట్టేస్తాడు. జోకర్ అది లూట్ చేసుకొని ఇల్లు ఎక్కి ఓకేనా? ఇల్లు ఎక్క నీకు రాదు. అయ్యి ఆ ఇల్లు ఎక్కొచ్చు కదా. హైడ్రాని మీకు వచ్చారా? నేను బ్యాక్ వచ్చింది కదా. మీరు ఆడండి. సింగిల్ రోడ్ దగ్గర ఒకడు ఉన్నాడు ఓకేనా? సింగిల్ రోడ్ ఓకే. నేను ఏట్లేస్తున్నట్టున్నాడు. నేను నాకేసి ఒకనే. అరే లోపలికి వెళ్ళిపోయింది లంజోడుకు. మళ్ళీ బ్లూ ఇంటికి వచ్చిండు. ఆ బ్లూ ఇంటికి వచ్చిండాడు. లేదు అవసరం లేదు, మీరు ముగ్గురు చూసుకోరు. నా బిల్డింగ్ లో కూడా ఒకడు. ఓకే, నువ్వు పైన ఉన్నావా? రైట్ లో నాకు రైట్ లో దూకున్నా.
Watch out! నీ పైన స్టెప్స్ మీద ఉండు జోకర్ వస్తున్నా జోకర్ సపోర్ట్ జోకర్ స్టాండ్ సైడ్ పోతున్నాను స్టాండ్ కూడా అనివాన్ తీస్తున్నా నైస్ నైస్ అయిపోయాడు ఎక్కడ స్టాండ్ జోకర్ ఎక్కడ ఆగు 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 జోకర్ ఆగు డ్యామేజ్ 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 పూకులాం చెప్తాను కదా జోకర్ నేను పక్కింటికి వచ్చిన డ్యామేజ్ వాడు ఎంత వేసుకుంటుండు ఉండు నేను ఏడేస్తున్నా వేస్తున్నా నేను చూసుకో నా సైడ్ చూపి నేను కొట్టేస్తా పానిక్ అంతే పానిక్ అయ్యాను వాడిని నువ్వు హెల్త్ నాగా ఫస్ట్ సైడ్ లేవు బాటుకుద్దా వస్తున్నప్పుడు తలకాయ పెట్టద్దు జోకర్ ఈజీగా అయిపోయేది అంత రిస్క్ చేసుకోక ఎప్పుడు పక్కకే ఉన్నా నేను వస్తూనే ఉన్నా బాటు అని కూడా చెప్పిన ఇప్పుడు ఇక్కడ వన్ వన్ పోతే ఇద్దరం చచ్చిపోతాం మనోడు తలకాయ పెట్టిండు తలకాయ పెట్టకపోతే నాకు కాకపోతే అసలు మొడ్డ ఎఫ్పీపీ వేరే ఎంతైనా ఎఫ్పీపీ వస్తుంది నేనే వన్ హెచ్పోకుండా కొట్టినా నువ్వు కొడుతుంటే కింద కూడా కొట్టేసిండు డిబేస్ ఒకటి కొట్టింది నేను తీసుకో ఎస్బీఐ వాళ్ళు మొత్తం ఇంటలేడుగా క్యూట్ బాయ్ ఓకే మన డ్రాప్ కొత్తాడు ఏ టీం ఇది ఎస్బీఐ మంచిదైంది నేను వీళ్ళు కూర్చోపించుకోలే నేను వెళ్ళలే వాడిని చెప్పించుకున్నా చూసినా నీ కూడా ఫీఫర్ ఒకటే కొడుతుండే రెండర్ అయింది బ్రానక్స్ అవుతున్నా I got supplies. డిబేస్ ఉన్నప్పుడు సెంటర్ లూట్ చేయలే కదా సెంటర్ ఏ రెండు డాషాలు ఉన్నాయి రండి ఫాస్ట్గా ఇప్పించేస్తా అయితే వస్తుంది గాడ్ ఎందుకో రెండర్ అయింది గాడ్ నాకు చర్చ్ సైడ్ ఎన్నిస్ ఉంటే బాగుంటుంది ఫుల్ ఎన్నిస్ నేను పోయి తిప్పుతా ఉన్నారు స్కోప్ లేదు కవర్ చేయలేదు ఎవరిదో గాలి సౌండ్ వస్తుంది గట్టిగా నాకు రాలేదు వీడు ఎవరు లేడు ఫాస్ట్ కదా ఇప్పిస్తా అయిపోతుంది 2 వెహికల్ చేతులు ఉంటే మనకు చాలు ఏమన్నా తర్వాత స్టిల్కే కావాలా కాల్ మార్క్ Got supplies on me. ఇది ఇచ్చే గాడ్ నువ్వు అది తీసుకో కట్టమ్మా ఎక్కడి ఎందుకు కింద పడ్డా ఎక్కడ కూడా అక్క వాళ్ళదా ఎవడు బొమ్మన్నాడా నిన్ను బయటికి ఏగో ఇది ఈ గన్ ఉన్నది తీసుకోరు నేను ఇది వాడను పీకాను Got supplies on me. తీసుకోండి తీసుకో నాకు కూడా ఒకటి ఎక్స్ట్రా ఉంటాయి మార్కేషన్ రెండర్ ఫుల్ అవుతుంది స్కోప్ ఒక్కటి ఉంటే చూడండి బయట 3 ఉంది నాకు ఆడ 4 ఇస్తే ఇస్తా స్టైల్గా మార్క్ చేస్తున్నారు ఎస్టెల్కే నేను అప్పుడే పెట్టినా కదా అక్కడ బ్లూ ఇంట్లో తీసుకున్నా M4 ఉంది కదా ఆడ తీసుకోండి నేను తీసుకుంటాను కావాలా స్టాండ్ తీసుకోపో ఇంకోటి దొరికింది నాకు ఆల్రెడీ బ్రిడ్జ్ ఇది కావాలి జోన్ మనకి ఏం రూట్ చేయలే వాడు రెండర్ ఇప్పుడు ఫుల్ రెండర్ అయింది నాకు తీసుకోపో స్టాండ్ M4 ఉంది M4 ఉంది నాకు కూడా దొరికింది M4 అందుకే ఎస్టెల్కే ఇగో బ్లూ ఇంట్లో పెట్టినా నేను ఇక్కడ చూసుకుంటా మార్క్ చేసిన మ్యాప్లో చూసుకో నువ్వు 1v1 తీసిన ఇంట్లోనే 12గా హమ్మ పెట్టిన వాడేనా కాన్సెంట్రేట్ రాబోయండి Got supplies on me. లేదు నేను ఇప్పుడు ఉన్న ట్రిపుల్ స్టోరీ ఉన్నది స్టోర్కి పైన ఇంకో వెహికల్ రెండర్ అవుతుంది నాకే అవుతుందా వెహికల్ అక్కడ ఉన్నది ఒకటి వచ్చే ఉంటారేమో చూడండి చెట్టు మీద వచ్చారేమో అనిపిస్తుంది నాకు రెండర్ ఆడనే అవుతుంది రెండే ఉన్నాయి జోకర్
రైట్ సైడ్ బాన్ సైడ్ ఎక్కడ బాన్ 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 సైడా మేము ఇద్దరం వెహికల్స్ పోతాం దా జోకర్ ఎక్కువ కొంచెం కింద పడేసిందా ముంగడుకో 5 కాయిన్స్ ఉంటాయి కదా కింద పడి ఎట్రా 14 ఉన్నాయి వేస్తా నా దగ్గర కూడా 14 ఉన్నాయి తీసుకోరా రేడార్ తీసుకోరు దా జోకర్ ఎక్కువ పోదాం స్టాండర్డ్ కాయిన్స్ వాడేస్తున్నా తీసుకో ఒక ఎక్స్టెండెడ్ మ్యాగ్ ఉండేట్టు ఇక 14 పడదెంగిన అరే రావే పడవే పడేసి ఒక్కటి పడేసిన బాట గుడ్డ అవునా మరి నీ మొట్టలో 13 కదా ఇదే మీరు చాలా తీసుకుంటా ఎన్ని కావాలి స్టాండ్ 3 చాలు ఇచ్చిన పిగ్గా తీసుకుంటాం చర్చ్ చూసుకో జోకర్ నువ్వు చెరసేపు సరే చర్చ్ లైట్ వదిలేసిన ఇక కాయిన్లు ఇస్తా తీసుకో పోయేది చలో దాన్ కొండ 1 2 3 జోకర్ ఫైట్ అవుతున్నప్పుడు క్రాస్ ఎయిర్తో కొట్టు ఓకేనా తిప్పుతా ఉంటాను నేను క్రాస్ ఎయిర్తో కొట్టాను లేకపోతే జోకర్కి ఇచ్చే జోకర్ తిప్పుతాడు నువ్వు కొట్టు జోకర్కి ఇబ్బంది అవుతుంది తిప్పేటప్పుడు ఆయన లో సెన్సరా తిరుగుతాడా P3కి వచ్చిన ఇప్పుడే లెఫ్ట్ ఫైట్ బాన్ సైడ్ ఓకే ఫైటా పక్కా ఏజీ ఫైర్ అవుతుందా ఫైట్ క్లోజ్ ఫైట్ అయితే ఫైర్ అవుతుంది చూస్తా ఉన్నా ఫైర్ అవుతుంది ఇండర్ ఇటు రండి కొండల పైన రండి కొండలు P2 ఏం ఫోర్ ఎవరు మనోడే టాప్ చేసి స్లామ్ వచ్చింది అనుకుంటా లే కూపర్ స్లామ్ ఇచ్చాడు కూపర్ వచ్చింది కిల్ ఫీడ్ చూడు ఎంతమంది నాకున్నారు చూసుకొని పోయి ఇద్దరు వచ్చారు కూపర్ తీసుకొని ఆరెంజ్ బిల్డింగ్ ఇద్దరు కూర్చురు రైట్ సైడ్ ఓపెన్ లో ఒకటి క్రాస్ అయ్యిండు మీరు ఇక్కడ చూసుకోండి నేను పోతున్నా వైడ్రా దగ్గరికి పోయి చూస్తా ఫైట్ అయ్యేటట్టుంటే ఓపెన్ లో వచ్చిండు ఈ బిల్డింగ్ లో ఒకడు ఇది 2x 4x పెడితే లాంగ్ రైడ్ ఇద్దరు ముగ్గురు ఫైట్ క్లోజ్ ఫైట్ అనుకుంటా దొరుకుతారు నేను అదే వచ్చిన నేను కూడా వస్తున్నా దా మీరు కూడా ఇటు రండి కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలా నేను చూడు సరే ఎస్టోల్కి ఇక్కడే ఫైట్ రండి 119 బయట దిగిరు నేను ఒక నాక్ కూడా కొడుతున్నా రండి ఫాస్ట్గా రండి అటు సైడ్ బాన్ హౌస్ కి ఇక్కడ కింద ఉన్నాడు ఈ బాన్ హౌస్ లో కింద ఉన్నాడు కిందనే ఉన్నాడు అరే ఎక్కడ కుద్దాలి చెప్పు డైరెక్ట్ నాకు కిల్ వచ్చింది హైడ్రా కొట్టేసి నా సైడ్ కుద్దు నా సైడ్ బాన్ సరే హైడ్రా ఇలా ఉన్నారు ఇందులో ఫైట్ అవుతుంది కింద ఒక నాకున్నాడు అవునవును కింద ఒక నాకున్నాడు లోపట ఉన్నాడు బాన్ల పైన ఉన్నాడు ఇంకోటి వాడు డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ ఈ ఇంట్లో కూడా ఉన్నారు పక్క దాంట్లో ఫాస్ట్ గా తీసుకోరాల ఫాస్ట్ గా అరే సరే వదిలేసేయి ఆడ పక్కన ఉన్నారు ఇంకా నడవండి ఆగడ్రా పోకొక్కని వస్తున్నా ఏడా చూడకుండా బాటు గుద్దోడు అంతే 2 బాణాల అమ్మయ్యా గుత్తి వాళ్ళ లూట్ ఉంది జోను ఆ సెట్ మనం P3 ఆడుకోవచ్చు
అయిపోగలేదు నేను ఇది తీసుకుంటా. అమ్మ మొత్తం ఇంకో కిల్ ఏపేసిండు వాడు. చూసిన నడవరి ఫాస్ట్ అన్నీ నింపుకోర్రి. కోచింగ్కి పో ఫాస్ట్గా. కోచింగ్కి ఎడ్జ్ పట్టుకో. ఇది తర్వాత తర్వాత ముందడికి పోయి ఆడు. దొరికేసినాయి కదా అందరికి ఉన్నాయి వెహికల్స్. ఓ వెనకాల ఎనిమిస్ నేను అదే చెప్పిన చూసుకోండి. అది కాదు, అది రాలే, అది ఇప్పుడు వచ్చినట్టున్నా. ఇంతసేపు నేనే నా కవర్ నేను ఓపెన్ లో ఉన్నా బాయ్. ఏడా నెంబర్ కనిపెట్టలే నాకు ఎక్కించి ట్రై చేసిన స్మోక్స్ వేయాలి మొత్తం. వేసేది ఇంకా స్మోక్స్ ఇంకా వేసిన స్మోక్స్. సేఫా వెళ్ళిపోతున్నా, రైట్కి వెళ్ళిపోతున్నా నేను. పిక్ చేసుకోవాలి పాయింట్ తర్వాత పిక్ చేసుకో. దాసా ఎక్కించుకోండి. సరే వస్తున్నా నేను వస్తున్నా నేను ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ. తర్వాత ఆపుతా. ఏం కావాలి? సరే స్టాండ్ ఇక్కడ మనోనికి ఫైట్ అవుతుంది. సరే మీరు చూసుకోండి, మేమిద్దరం బెస్ట్ తీసుకొని వస్తాం. తీసుకో ఫాస్ట్గా తీసుకో పాయింట్స్ ఉన్నాయి కదా. మీరిద్దరు చూసుకోండి. మేము లేము ఇక్కడ, మీరే చెప్పండి. మేము వస్తున్నాం మేము కూడా వస్తున్నాం. కూడా వస్తున్నాం. ఇస్తా నేను ఎడిగోవాలి చెప్పుర్రి మేమిద్దరం. సరే మేమిద్దరం పోతున్నాం. కనబడతారు వెళ్ళిపోయారు. చూడట్రా తిప్తా చూడట్రా. నైస్ నాక్. ఎక్కడ దా అందరం కలిసి చేద్దాం. దా ఆ ముందర స్మోక్స్ అయినాయి, మొత్తం స్మోక్స్ అయినాయి. ఇక్కడనే ఉన్నారు ఇన్నే ఉన్నారు. కూపర్ ఒకటి పోతుండే, ఇంకొకటి ఉంటాడు పా. కిల్ చేసుకో. ఓకే దిగి కొట్టు. కిల్ వచ్చిందంట. హైడ్రా బ్యాక్ రా. జోన్ పోవాలి మనము. మనోడు వస్తాడు ఫస్ట్ మన దగ్గర. నీ మీదకి వస్తారు. కొంచెం వెహికల్ మేము వస్తున్నాం. జోన్ నీ దగ్గర ఉందా? అది లెఫ్ట్ కాంపౌండ్ ఏమైంది అట్రా? అసలు లెఫ్ట్ కాంపౌండ్ ఉన్నారా అసలు? ఓకే నేను వెళ్తున్నా. ఓకే నేను ఇక్కడ నుంచి పెడతా. స్టాండ్ పో. జోకర్ పోండి, ముగ్గురు అంటున్నా. సరే ఒకటి బయటకు వచ్చింది చూడు. అరే బండి ఇచ్చాడు. స్టాండ్ నువ్వు కూడా జోకర్ ని చెప్తానే ఉండే స్టాండ్ పోమ్మని. నేను అవుతా అని చూసుకో. నేడ్ చేసి ఓకే నేడ్ చేసి. జోకర్ రా, క్లోజ్ రా. జోకర్ అటు నుంచి కొడతారు కాంపౌండ్లోకి వెళ్ళి రిపు. లోపల కొట్టిండు. లోపల నాకండి నన్ను చెప్పి లోపల కాదు లోపల కాదు బయట. నేడేసి బయట కొట్టి తీసుకుంటాయి. వాళ్ళ టీం వాళ్ళ గాడ్ రమ్మన్నప్పుడు ఓలోకోలు వచ్చింటే అయిపోతుంది. నేను చెప్పినా, నేను అప్పటికన్నా స్టాన్ రమ్మని చెప్పిన ఆల్రెడీ నేను. కానీ నేను ఫస్టే నీకే చెప్పినా, నువ్వు నేను మళ్ళా అన్నా కూడా స్టాన్ నువ్వే బో అని చెప్పినా. నేను ఎందుకంటే నేను హైకిల్ మ్యాచ్ రోజు నువ్వే పోతే బెస్ట్ అని చెప్పి నేనే పోమని చెప్పినా. జోకర్ నీకు కూడా అన్నా తెలుసా, నువ్వు పైనుండి వేస్ట్ నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. అన్నాడు. అవును అడ్రా కానీ
రైట్ నుంచి ఎక్కువ చిన్న డోరే కదా, ముగ్గురు పోయిర్రు అనుకో బెస్ట్. నా సైడు 2 డోర్లు ఉంటాయి, నేను ఇటు సైడ్, వీళ్ళు ఎక్కువ వచ్చి ఇటు సైడే ఆడతారు. అందుకే ఇటు 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 అని చెప్పిన నేను. అతను ఒక్కళ్ళు వచ్చి లేపుతున్నాడు వాడు, ఎందుకంటే నేను అప్పటికి కొడుతున్నా అని నాకు ఇద్దరు వచ్చి ఎక్కువ వరకు నువ్వే వెళ్ళిపో, ఓకేనా? మనం ముగ్గురం ఇట్లా ఉన్నప్పుడు నువ్వే వెళ్ళిపో క్లోజ్కి, నేను కవర్లు ఇచ్చుకుంటా. నువ్వే పో. నేను అప్పటికి కూడా చాలా సేపు మొత్తుకున్నా. నేను స్టాన్ వస్తుండనే అనుకున్నా, అంటే నా వెనకాల ఉన్నాడు స్టాను. నేను ఫస్ట్ వచ్చేసి ముందలా పట్టుకున్నా, అయితే స్టాన్ వెనకాల ఉన్నాడుగా, అదే రేస్లో ఉంటాడులే అని చెప్పి పొమ్మని చెప్పినా నేను. కానీ స్టాన్ ఆగేసే ఉండే.